పాడుదాం. అందరూ బైబిల్ పైకెత్తి తలకంటి పైకెత్తండి. పైకెత్తి బైబిల్ పలివి పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help all the way, oh, the best book to read is the Bible. బైబిల్ లేని వాళ్ళు కొనుక్కోండి. తప్పనిసరిగా బైబిల్ కొనడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పేజీ నంబర్ 166, కొత్త నిబంధన గ్రంథములో పేజీ నంబర్ 166. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా పడుచుందును. దేవుడి వాక్యము మన విడికిల్లో ఆశీర్వదించి మనతో మాట్లాడినట్టుగా ప్రభు సహాయాన్ని కోరుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రార్చించుకున్నాం. మా జీవితంలో, మా బ్రతుకులో 11 నెలలు ఎంతో కాచి కాపాడి మా ఆయుష్ని పెంచి ఈ 12వ నెల 14వ తారీఖు వరకు మమ్మల్ని సురక్షితంగా మీరు ఉంచారు. అందుని బట్టి మీకు వందనాలు. ఇంకొక 15 రోజుల్లో నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేస్తున్నాం. తండ్రి, మేము బల్ల దగ్గర కూర్చుని ఉన్నాం, ఒలివ మొక్కల వలె మీ చుట్టూ కూర్చుని ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మా బలహీనతలన్నిటి గురించి మాట్లాడండి. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవని ఆరాధన వర్తమానంలో మాట్లాడారు. బల వర్తమానంలో కూడా మీరు మాట్లాడి నీ బిడ్డల మీరు బలపరచండి, శక్తిమంతులుగా చేయండి, రీడెడికేషన్ చేసుకోవడానికి మీ కృప చూపించండి. మీ ఆత్మ ద్వారా నడిపించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు తెరుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందు దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క డిసెంబర్ నెల 14వ తారీఖు పునరుద్ధాన దినాన్ని మనం ప్రవేశపెట్టాడు. ఈ 11 నెలలు ప్రభు కృపని ఇక్కడ మనం చూసాము. 9వ వచనములో
12వ అధ్యాయము 9వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. దీన్ని ఇంగ్లీష్లో గ్రేస్ అని అంటారు. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క కృప నీ మీదకి నా మీదకి వచ్చింది. అందుకని మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. ఈ కృపని నేను లేదా మనము ఈ కృపని ఈ 11 నెలల 14 రోజులు దుర్వినియోగం చేసావా? దేవుని కృపని ఆస్వాదించావా? దేవుని కృపను జోగ్గా తీసుకున్నావా? దేవుని కృపను ఏముందిలే అని నిర్లక్ష్యం చేసావా? అందుకనే ఈ డిసెంబర్ నెలలో చాలామంది మన క్రిస్మస్ మెసేజ్ వింటూ ఉంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఆయన కృప ఇవ్వడానికి వచ్చాడు. 11 నెలల 14 రోజులు ఆయన కృపను నువ్వు జోగ్గా తీసుకున్నావా? తేలిగ్గా తీసుకున్నావా? ఉచితంగా వస్తుంది కదా కృప అని నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావా? బల్ల మన మధ్య ఉంది. ఎవరి యథార్థత వాళ్ళే, ఎవరు పరీక్షించుకోవాల్సింది వాళ్ళే. నువ్వు పరీక్షించుకో నేను చెప్పను, నేను పరీక్షించుకుంటా. దేవుని కృపను ఎలా వాడావు? పౌలు అంటాడు, నీ కృప నాకు చాలును. ఆరోగ్యంగా ఉన్నావు కదా, దేవుడు రక్షణ ఇచ్చాడు కదా, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు కదా, మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా, మంచి జీతం ఇచ్చాడు కదా, మంచి పిల్లల్ని ఇచ్చాడు కదా. ఇదంతా ఎవరిది? నీదా? ఆయన కృపతో దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన కృపతో దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆయన కృపతో దేవుడు నీకు శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. ఆయన కృపతో నీవు మాట్లాడడానికి శక్తిని ఇచ్చాడు. ఆ కృపని నువ్వు ఈ 11 నెలల 14 రోజులు ఎలా ఉపయోగించావు? ఆయన కృపను తేలిగ్గా తీసుకున్నావా? లేకపోతే ఆయన కృపను తీసేసినట్టుగా తీసుకున్నావా? ఎలా ఆయన కృపను ఈ 11 నెలల 14 రోజులు నువ్వు వాడుకున్నావు? అందుకని ఆరాధన వర్తమానంలో దేవుడు మళ్ళీ షూటబుల్ మెసేజ్ ఇచ్చాడు అనుకున్నాను నేను. ఆరాధన వర్తమానంలో ఆయన కృపగల దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకత్వాన్ని దుర్వినియోగం చేసావా? ఆయన నమ్మకత్వాన్ని అలుసుగా తీసుకున్నావా? ఆయన కృపను జోగ్గా తీసుకున్నావా? బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఆయన కృపని జోగ్గా తీసుకున్నారు. 7 లక్షణాలు చెప్తాయి ఈరోజు నేను. కృపను దుర్వినియోగం చేసిన వాళ్ళు, కృపను దేవుడిచ్చే కృపను జోగ్గా తీసుకున్న వాళ్ళు, విచ్చలవిడిగా ఆయన కృప ఉంటే ఉండలే ఏందంట, ఆయన కృప ప్రభా ఈరోజు నేను బ్రతుకున్నానంటే
కేవలం నీ కృపే ప్రభువా అని ప్రార్థన చేసావు పొద్దున్నే. ప్రభా, ఈరోజు నేను కళ్ళు తెరిచి నీ సజీవ లెక్కలో ఉన్నానంటే నీ కృపే ప్రభువా. 11 నెలల 14 రోజులు జీవించి ఉన్నానంటే కేవలం నీ కృపే ప్రభువా. ఈరోజు నీ పరిశుద్ధందరూ నా కంటితో చూస్తున్నానంటే కేవలం నీ కృపే ప్రభువా. నా బిడ్డలందరూ పడక గదిలో నుంచి లేవనెత్తావు నువ్వే ప్రభువా. నా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చావు నీ కృపే ప్రభువా. చెప్పావు ఆ పొద్దున్నే. అలా చెప్పిన రోజులు ఎన్ని ఈ సంవత్సరం మొత్తంలో? 366 దినాలు చెప్పావా నువ్వు? ప్రతిరోజు ప్రభువుని, ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నావా? నేను ఎవరిని పరీక్షించుకోమని చెప్పను. ఈ వాక్యం నాకు అనిపిస్తుంది. నేను చెప్తుంటే చాలా భయపడతా. ఇది నాకే కదా, వాళ్ళకి నేనేం చెప్పాను బోధించాను. నేను సరి చేయబడితే చాలు, నేను సరి చేసుకుంటే చాలు. అందుకని ఎందుకో ఎన్నిసార్లు వాక్యం ప్రిపేర్ అయినా ముందు నాకు తగిలిద్ది. ముందు దేవుడు నాతో మాట్లాడతాడు, నన్ను సరి చేస్తాడు, నా లోపాన్ని చూపిస్తాడు, ఎత్తు చూపిస్తాడు. అవును ప్రభా, నీ కృపను నేను ఈ సంవత్సరం అంతా విచ్చలవిడిగా వాడాను. నీ కృపతోనే జీవిస్తానన్న విషయం మర్చిపోయాను. నీ కృప ద్వారా మంచి ఉద్యోగం ఇచ్చావని మర్చిపోయాను. నీ కృప ద్వారా మంచి జీతం వస్తుంది, దాని విషయం కూడా తీసుకుంటున్నాను. తీసుకునేటప్పుడు ప్రభువా నీకు వందనాలు, ఈ జీతం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా అని నేను చెప్పలేకపోయాను. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు చెప్పలేకపోయాను. ప్రభువా నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. మంచి బిడ్డల్ని ఇచ్చావు, నీకు వందనాలు. ఈ సంవత్సరం ప్రతి దినము నేను చెప్పలేకపోయాను. అయినా నా కృప నీకు చాలు నన్ను అన్నావు. బైబిల్లో అందుకనే ఈ కృపను ఒక ఆయన అన్నాడు, ఒక భక్తుడు, నీకు గ్రేస్ అనేది లేకపోతే నువ్వేమైపోతావు? ఈ గ్రేస్ అనే పదాన్ని ఒక భక్తుడు ఇలా అన్నాడు, ద గిఫ్ట్ అన్నాడు. ద గిఫ్ట్. ఇఫ్ దెర్ ఈజ్ నో గ్రేస్, దెర్ ఈజ్ నో గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్. అదొక బహుమానం అంట. అదొక బహుమానం అంట. గ్రేస్ అనేది ఒక బహుమానంగా దేవుడు మనకు దినదినము ఇస్తాడంట. ఎలా వాడావు? ఇది నా వర్తమానం. దేవుడు నీకు మంచి కృపతో దేవుడు నింపుతుంటే దాన్ని నువ్వు ఎలా వాడావు? ఎలా ఈ 11 నెలల 14 రోజులు దేవుని కృపను ఎంతవరకు దేవుని కృపను మహిమపరిచావు? ప్రభా, ఈ కృపనిచ్చావు, నీకు వందనాలు. దేవుని కృపను ఎంత నిర్లక్ష్యం చేశావు, ఎంత దుర్వినియోగం చేశావు? బైబిల్లో దుర్వినియోగం చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. దేవుని కృపను దుర్వినియోగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక 15 రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మనం పరీక్షించుకుందాం. దేవుని కృపను నేను దుర్వినియోగం చేశానా, ఉపయోగించుకున్నానా, దేవుని మహింపరిచానా? ఇదే నా వర్తమానం. దేవుని కృపను నువ్వు ఎంతవరకు ఉపయోగించుకున్నావు? ఏదో జోక్గా తీసుకున్నానా, అలవాటుగా తీసుకున్నానా, నిర్లక్ష్యంగా తీసుకున్నానా? బైబిల్లో కొన్ని అద్భుతమైన విషయాలు మనం చూద్దాం. కొన్ని అద్భుతమైన విషయాలు మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. రండి, 2వ సమూయేలు గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో 258, ఐ థింక్ 258, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం
7వ అధ్యాయము 15వ వచనము. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనము. ఇక్కడ చూడండి, నిన్ను స్థాపించుటకై నేనంటే ఎవరు? క్వశ్చన్ పెట్టుకో, మనసులో పెట్టుకో. నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు. దేవుడు సౌలుకి దేవుని కృపను దూరం చేశాడు. అది ఎవరికి ఇస్తానంటున్నాడు? అతనికి నా కృప దూరము చెయ్యను. అతనంటే ఎవరు? దావీదునకు. ఇప్పుడు సౌలున్న ప్లేస్లో ఒకవేళ మన పేరుంటే ఆలోచించండి. నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. నా కృపను సౌలుకి దూరం చేశా. ఎందుకు చేసావు ప్రభా దూరం? సౌలు జీవితాన్ని ఆలోచిద్దాం. మనకు కూడా దూరం చేస్తాడు, జాగ్రత్త. నువ్వు జోక్గా తీసుకుంటే, విచ్చలవిడిగా తీసుకుంటే, దేవుడు నిన్ను కృపతో జీవింపచేస్తున్నప్పుడు నేను గొప్ప, నేనే అని అనుకున్నావు అనుకో, సౌలుకు తీసేసినట్టుగా తీసేస్తాడు, ఆ పక్కన పెడతాడు. నేను సొంత మాటలు చెప్పట్లే ఇక్కడ. ఇదిగో వాక్యం ఇక్కడే ఉంది. వాక్యం ద్వారానే మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. 11 నెలల 14 రోజులు దేవుని కృపను ఎలా నువ్వు వాడుకున్నావు? నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము కాకున్నట్లు. సౌలుకి దూరం చేశాడంట కృపని. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. సౌలుని దేవుడు అభిషేకించాడు. ఎంత స్థానంలో ఉంచాడో చూడండి. సౌలుని ఎంత స్థానంలో ఉంచాడో చూడండి. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుగా దేవుడు అభిషేకించాడు. అభిషేకించబడిన రాజు ఏమయ్యాడు? ఆ దినాల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు సమూయేలు. సమూయేలుతో దేవుడు అన్నాడు, నువ్వు ఎంతకాలం దుఃఖింతువు? తైలపు కొమ్ము తీసుకో, దాన్ని నూనెతో నింపు, నేను చూపించే మనిషిని అభిషేకించు, అతనిని ఇశ్రాయేలు దేశానికి రాజుగా నేను చేస్తాను. ఆ వ్యక్తే దావీదు. ఎందుకు తనకున్న ఉన్నతమైన స్థానాన్ని దేవుడు తీసేశాడు? ఒకటి, నెంబర్ 1, అతనికి కుళ్ళు కుచ్చితం ఉంది లోపల. దావీదు చూసినప్పుడు అతని మీద విల్లు విసరడానికి విసిరివేశాడు. బాణాలతో కొట్టి చంపాలని చూశాడు. నరహంతుడుగా తన మనసులో పైకి మాత్రం అభిషక్తుడే, పైకి మాత్రం ఎంతో భక్తిపరుడే, పైకి మాత్రం ఎంతో మంచివాడే, కానీ మనుషుల్ని బల్లెంతో పడవడానికి చూశాడు. మనుషులు ఎవరు చూడలేదనుకున్నాడు సౌలు, కానీ దేవుడు చూశాడు. కాబట్టి దేవుని కృపను ఏం చేశాడు? దూరం అయిపోయింది. బివేర్ ఆఫ్ యూ. ఇంకేం చేశాడు? సౌలుకి దురాత్మలు పట్టినాయి, అంటే దెయ్యాలతో సహవాసం చేశాడు. దేవుడు కృపతో నింపితే, దేవుడు కృపతో ఆయన అభిషేకిస్తే
దేవుని కృపతోరా ఆయన రాజును చేస్తే దేవునితో సహవాసం చేయకుండా దెయ్యాలతో, దురాత్మలతో సహవాసం చేశాడు. ఈ సంవత్సరం అంతా దెయ్యాలతో సహవాసం చేశావా? దురాత్మలతో సహవాసం చేశావా? నీ సహవాసం ఎవరితో? దెయ్యంతోనా? దురాత్మల సమూహంతోనా? ఆలోచించు, చిన్నగా ఆలోచించు. నేను ఎవరితో స్నేహం చేశాను? నేనేమి బయట వాక్యం నేను చెప్పట్లా. నేను ప్రభు యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్తున్నా మీకు. నేను సౌలు దేవుని కృప దూరమైంది ఎందుకంటే అతని సహవాసము దురాత్మల సమూహముతో. దేవుని కృప తన కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అతనిలో మనుషులు చూస్తే ఓర్చుకోలేనితనం ఉంది. అతనిలో దావీదును చూస్తే ఓర్చుకోలేనితనం ఉంది. అందుకని దావీదుని చంపడానికి ఇష్టపడ్డాడు. దావీదుని చంపడానికి ఇష్టపడ్డాడు. ఆ దురాత్మ పోట్ల ఏం చేశాడు? మన యెరూషలేములో అయ్యా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు? చమత్కారంగా వాయించగలిగే వ్యక్తి ఉన్నాడు, అతను పట్టుకొస్తామంటే పట్టరండి అన్నాడు. ఎవడంటే దావీదు. ఎదురుగా నిలబెట్టాడు. చమత్కారంగా వాయిస్తున్నాడు, చాలా అద్భుతంగా వాయిస్తున్నాడు. అతను వాయిస్తుంటే సౌలులో ఉన్న దురాత్మలు పోయినాయి. అర్థమైందా? సౌలేమో రాజుగా ఉన్నాడు, సౌలు ఓడించలేకపోయాడు. ఎవరిని? గొలియాతుని. దావీదు ఏం చేశాడు? గొలియాతుని చంపేశాడు. ఆలోచించు. దేవుడు నిన్ను ఒక స్థానంలో ఉంచాలని ఇష్టపడ్డాడు. ఈ సంవత్సరంలో నిన్ను ఒక స్థానంలో కూర్చోబెట్టాలని ఇష్టపడ్డాడు. ఆ స్థానంలోకి ఎందుకు వెళ్ళకపోయావో తెలుసా? ఆ ఉన్నతమైన స్థానానికి నువ్వు ఎందుకు దేవుడు నిన్ను తీసుకెళ్ళలేదు తెలుసా? నీలో స్వభావం ఇది ఉంది. అందుకనే కృప దూరం అయిపోయింది. మనం ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళకుండా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని కృపను దూరం అయిపోయాం. దేవుని కృప నుంచి. అది నువ్వు గ్రహించావా? అన్నా నేను ఎప్పుడు ఈ పీను జాబే చేస్తున్నా అన్న, క్లర్క్ పోస్ట్ అవ్వాలని ఎన్నోసార్లు ట్రై చేశానన్నా, ఎందుకు అవ్వట్లా? క్లర్క్ నుంచి ఒక సూపరింటెండెంట్ కావాలనుకోండి, ఎందుకు అవ్వట్లా? ఎందుకు అవ్వట్లా? ఇప్పుడు నేను ఆలోచించావా? ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి ఎదిగేటట్టుగా దేవుడు ఇష్టపడుతుంటే నువ్వు ఆ స్థానానికి వెళ్లకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే దేవుని కృప చేత నింపబడకుండా దూరంగా వెళ్ళిపోయావు. సౌలు జీవితం కూడా అదే. తీసి కింద కూర్చోబెట్టాడు, సింహాసనం మీద నుంచి కింద కూర్చోబెట్టాడు. కృపను దూరం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వ్యక్తివి నువ్వేనా? ఆ వ్యక్తి నేనేనా? ఆ వ్యక్తి మనందరమా? ఎవరు కాళ్ళు పరీక్షించుకుందాం. ఈ సంవత్సరం అంతా దేవుని కృప నుండి దూరంగా వెళ్ళిపోయానా? తర్వాత మీరు గమనించండి, దావీదు సౌలు స్థానానికి వెళ్ళిపోతాడు, రాజుగా మారిపోయాడు. కారణం, దావీదులో లోపాలు లేవా? ఉన్నాయి. దావీదు ఎలాంటి వాడు? గొర్రెల కాపరే. దావీదు ఎలాంటి వాడు? ఒక సైనికుడే. దావీదు ఎలాంటి వాడు? శక్తిహీనుడే, చిన్నవాడే. దావీదు రాజు అయ్యాడా లేదా? ఎట్లా అయ్యాడు? అరే, ఇంత పాపం చేసిన వ్యక్తి పాపంలో పడిపోయాడు కదా, ఎలా అయ్యాడు? కారణం చెప్పనా? దావీదు దేవుని కృపను ఆస్వాదించాడు. ఎలా ఆస్వాదించాడు? తన పడిపోయిన స్థితిని దేవునికి చెప్పాడు. ప్రభా, నేను ఎక్కడ పడిపోయాను. అతిక్రమం దాచిపెట్టుకోలేదు తన జీవితంలో. ఎప్పుడు కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా దాచుకోవడానికి ఇష్టపడలా. పాపాన్ని దాచుకోవడానికి, మూట కట్టుకోవడానికి ఇష్టపడలా. తన పాపాన్ని ఉన్నట్టుగా ప్రభు పాదాల దగ్గరికి పెట్టాడు. నన్ను ఉంచినా
రాజుగా చేసినా చేయకపోయినా నేను పాపినే. నన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళకపోయినా ప్రభా, నేను ఈ స్థితిలో ఉన్నా కూడా నేను దుర్మార్గుణ్ణే. నన్ను క్షమించి దేవా, నీ కృప ద్వారా రక్షించు ప్రభువా అని ఆయన పాదాలను పడి కడుక్కున్నాడు. సౌలేమో సింహాసనం దిగాడు, దావీదేమో సింహాసనం ఎక్కాడు. మొట్టమొదటి యొక్క లక్షణం ఏంటంటే, కృపను దూరం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క కృపను దూరం చేసుకుంటున్నాయేమో, ఈ సంవత్సరం అంతా దేవుని కృపను దూరం చేసుకున్నాయేమో, సౌలులాగా దేవుని కృపను దూరం చేసుకుంటూ ఉన్నాయేమో. దేవుడు నిన్ను ప్రేమించి నా బిడ్డతో నేను మాట్లాడతాను అని ఇష్టపడ్డాడు తెలుసా. నాకు ఈ వర్తమానం అర్థం కావట్లా. నాకు ప్రభా, నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పను ప్రభా, ఇంకోటి చెబుతాను, నేను ఇంకోటి చెబుతాను అంటాను. నా ప్రభుతో పోరాడుతున్నా. ఉదయం కూడా దేవునితో పోరాడా, నిద్రపట్ల. నాకు ముందు అర్థం అవ్వాలిగా ప్రభా నాకు ముందు అర్థం అవ్వాలిగా ప్రభా. అయితే నాకు అర్థం కావట్లేదు ప్రభా, నువ్వే మాట్లాడు, నా వల్ల కావట్లా. నా బ్రెయిన్లోకి నువ్వురా, నా హృదయంలోకి నువ్వురా. నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా అట్టుపండు ఓడిచి నోట్లో పెట్టాలి, వాళ్ళు తినాలంతే. నువ్వే మాట్లాడు. నేను మాట్లాడటానికి శక్తి లేదు, నాకు నిలబడటానికి కూడా నాకు శక్తి లేదు. కానీ నన్ను సరిచేయి, నా సంఘాన్ని సరిచేయి. అందరూ యోగ్యంగా బల్లో పాలు పొందాలి. నాకు దయచేయి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చింది, నా కృప నీకు చాలును. ఇంకొక మాట చెప్పనా, నువ్వు పాత నిబంధనలో సౌలు ఉన్నాడు కదా, కొత్త నిబంధనలో పౌలు ఉన్నాడు కదా. పౌలు అనేక సంఘాలను కట్టాడు, ఎంతో గొప్ప మిషనరీ వర్క్ చేశాడు. ఈరోజు క్రైస్తవత్వం నిలబడిందంటే బ్యాక్గ్రౌండ్ ఎవరంటే పౌలు గారు. సౌలు ఇశ్రాయేలు ప్రజల్ని పతనం చేయడానికి ఇష్టపడ్డాడు. పౌలు ఏం చేశాడు, విశ్వాసుల్ని కట్టడానికి ఇష్టపడ్డాడు. విశ్వాసులు పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఇష్టపడ్డాడు. పాత నిబంధనలో సౌలేమో విశ్వాసుల్ని నరకలోకాన్ని పంపించడానికి ఇష్టపడ్డాడు. నువ్వు ఎవరివి, సౌలువా పౌలువా? ఆలోచించు. నువ్వు సౌలువా పౌలువా? ఈ సంవత్సరం అంతా దేవుని కృపను వ్యర్థం చేసావా, దేవుని కృపను ఉపయోగించుకున్నావా? దేవుడికి మంచి తెలివితేటలు ఇచ్చాడు అనుకో, క్లాస్ ఫస్ట్ నువ్వే అనుకోండి, ప్రభువా నీకు వందనాలు, ఇంకా నన్ను అభివృద్ధి చేయి ప్రభువా, ఇంకా జ్ఞానవంతుడిగా చేయి ప్రభువా అన్న దీనత్వం నీలో ఉందా? ఆ తగ్గింపు జీవితం నీలో ఉందా? లేదా నీకున్న తెలివితేటలు ఉపయోగించి, నీకున్న బలాన్ని, నీకున్న శక్తిని ఉపయోగించి బల్యంతో పడవడానికి ఇష్టపడుతున్నావా? ఇతరుల్ని బల్యంతో ఇసిరేయడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు తలుచుకుంటే దించేస్తాడు, దేవుడు తలుచుకుంటే ఎత్తుతాడు. బివేర్ ఆఫ్ యూ. ఎవరిని ఉద్దేశించి నేను నాకే అనుకోబాకు, నువ్వు ఇది నాకు కూడా. దేవుడు తలుచుకుంటే దింపుతాడు, దేవుడు తలుచుకుంటే ఎత్తి కూర్చోబెడతాడు. ఆ కృపను ఎవరిని ఎత్తాడో ఎవరిని నిలుస్తాడో తెలుసా? కృపను ఎవరైతే దుర్వినియోగం చేస్తాడో, కృపను ఎవరైతే దుర్వినియోగం చేస్తారో వాడిని నిలుస్తాడు. ఎవరిని కృపని దుర్వినియోగం చేయకుండా విధేయత కలిగి ప్రభువా ఇదంతా నీ కృపే అని అనుకుంటావో వాళ్ళని దేవుడు తగిన సమయం మందు హెచ్చిస్తాడు. మొట్టమొదటిది, సౌలు కృపను, దేవుని కృపను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు మన సెల్ఫ్ అప్లికేషన్ ఈ 1114 రోజులు దేవుని కృపను దూరం చేసుకున్నావా? దేవుని కృప దగ్గరికి వచ్చావా? పరీక్షించుకుందాం. ఎవరంతటి వాళ్ళే, నువ్వెవ్వరంతటి వాళ్ళే దేవుని సన్నిధిలో
ప్రభువా, ఈ సంవత్సరం అంతా నీ కృపను నేను దూరం చేసుకున్నాను. నీ కృపను దూరం చేసుకున్నాను, క్షమించు ప్రభువా అని అడుగు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కోల్పోయిన కృపను మళ్ళీ ఉదయకాల సమయంలో నింపుతాడు, మళ్ళీ కడతాడు. నీ ఆరోగ్యాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, మళ్ళీ తిరిగి రెస్టోర్ చేస్తాడు దేవుడు. రెస్టోర్ చేయడం నీకు ఇష్టమా? పతనమైపోవడం నీకు ఇష్టమా? సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇన్ అవర్ సెల్ఫ్స్. మొదటిది మనం నేర్చుకుందంటే దేవుని కృపను దూరం చేసుకున్నాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మిస్యూజింగ్ గ్రేస్. మిస్యూజింగ్ గ్రేస్. దేవుని కృపను నుండి దూరంగా వెళ్ళిపోయావు, మిస్యూజింగ్ చేశావు. అనేక సార్లు మిస్యూజింగ్ చేశావు. మొట్టమొదటిది మిస్యూజింగ్ గ్రేస్. దేవుని కృప నుండి దూరంగా వెళ్ళిపోయావు, వ్యర్థమైన వాటికి ఉపయోగించావు. అబద్ధం ఆడుతున్నా దేవుని కృప బ్రదర్, అబద్ధం ఆడుతూనే ఉంటాడు దేవుని కృప బ్రదర్. అబద్ధం ఆడినాడు దేవుని కృపను ఎలా ఉపయోగిస్తాడు? బూతులు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని కృప ఎట్టున్నారు బ్రదర్ అంటే దేవుని కృప బ్రదర్ అంటాడు. అరే, బూతులు మాట్లాడుతున్నావు కదా, దేవుని కృపని అంటే దేవుని కృపని మిస్యూజింగ్ చేసావు. అర్థమైందా? అబద్ధం ఆడుతూ ఉంటావు, బూతులు మాట్లాడుతూ ఉంటావు, మోసకరమైన క్రియలు చేస్తూ ఉంటావు, మళ్ళీ దేవుని కృప బ్రదర్ అంటావు. ఇలా ఎన్ని దినాలు నువ్వు చేశావు? దేవుని కృపను మిస్యూజింగ్ చేశావు. దేవుని కృపను వాడుకున్నావు, నువ్వు నీ ప్రయోజనాలకు వాడుకున్నావు. నువ్వు అందరిలో భక్తిపరుడుగా ఉండటానికి వాడుకున్నావు దేవుని కృపను. ఎలా ఉన్నారు బ్రదర్? అబ్బా దేవుని మహాకృప బ్రదర్. మళ్ళీ ఏమంటావు? తిరిగి వీడు ఎందుకు నాకు ఫోన్ చేశాడు అని తిడతావు. మళ్ళీ పైకి మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడు, పక్కకెళ్ళి ఎందుకు ఎదురు వచ్చాడు అని తిట్టుకుని పక్కకెళ్తావు. అది ప్రైజ్ లార్డ్ పెట్టినప్పుడు తెలీదా? తెలుసు, నువ్వు అటు అనుకున్నావు కూడా తెలుసు. దేవుడు జ్ఞాపకం చేస్తాడు, ఇంకోసారి ప్రైజ్ లార్డ్ చెప్పాకు నువ్వు ఆయనకి అని చెబుతాడు. మిస్యూజింగ్ ద గ్రేస్. మొట్టమొదటిది. టైం అయిపోయింది, ఎందుకు నేను నిలబడితే ఉన్న టైం అయిపోయింది. రెండో దానికి వెళ్ళిపోతాను ఇంకా బాబా. యూదా పత్రిక. ఫస్ట్ది మిస్యూజింగ్ ద గ్రేస్, కృపను దూరం చేసుకొనుట. యూదా పత్రిక 227, కొత్త నిబంధన గ్రంథంలో 227 అని చూడండి. 24, 25, 26, 27 కరెక్ట్. 227 యూదా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దాంట్లో 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం. ఎలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృతకు దుర్వినియోగము పరచుచు మన అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించి ఉన్నాను. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. కొంతమంది కృప ఇక్కడ కనపడిందా మీకు? అండర్లైన్ దట్ వర్డ్. కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృతనకు దుర్వినియోగము పరచుచు. కామాతృతకు దుర్వినియోగం పరచుచు. కామాతృత సులాభం కోసం ఆశించి కొంతమంది దేవుని కృపను వాడుకుంటారు. ఇక్కడ యూదాపత్రికలో కొందరు జొరబడి ఉన్నారంట. దీన్ని చేయడానికి కొంతమంది సంఘంలో జొరబడి ఉన్నారంట. దేనికి? దేవుని కృపను కామాతృతకు ఉపయోగించడానికి. వాళ్ళ సొంతగా కొన్ని కోరికలు తెచ్చుకోవడానికి.
సొంతగా కొన్ని కోరికలు తీర్చుకోవడానికి, కామాతృతకు ఉపయోగపడ్డారంట. దేవుని కృపను అట్లా ఉపయోగించుకున్నారంట. ప్రతిదానికి బ్రదర్ ఎందుకు ఇలా ఉన్నాయంటే అదంతా దేవుని కృప అండి. మంచి చేసినా దేవుని కృపే, చెడు చేసినా కూడా దేవుని కృపే. ఒక దొంగ ఒక రోజు ఒక పాస్టర్ గారికి ఎదురుగా వచ్చాయంట. ఏమయ్యా ఎలా ఉన్నా ఏంటి, అంతా దేవుని కృప అండి, బాగా దొంగతనాలు చేస్తున్నాను, దేవుడు అక్కడ కూడా కాపాడుతున్నాడు అంటే దేవుని కృపను ఏం చేస్తున్నాడు, దుర్వినియోగం చేస్తున్నారు. కామాతృతకు ఉపయోగించుకుంటున్నారు కొంతమంది యవనస్తులు చెబుతూ అంటాడు, ఏందిరా ఎలా ధైర్యంగా వెళ్ళేవారంటే దేవుని కృప అండి అంటాడు. ధైర్యంగా వెళ్ళావు, అదేంటిరా ఎట్ట వెళ్ళేవరా అంటే దేవుని కృప అండి అని చెబుతాడు. ఓసారి హండాపుల పోలీస్ స్టేషన్లో మా స్కూల్లో ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళారు. వాళ్ళ తల్లి వచ్చి నా దగ్గర ఏడ్చింది, అయ్యా ఆడపిల్ల పోలీస్ స్టేషన్లో ఉంది, మీ ఆ ఇన్స్పెక్టర్ గారు మీకు తెలుసంట కదా, వచ్చి మాట్లాడచ్చు కదా అన్న. సరే వెళ్ళాను. పానీలు పాపం ఆమె ఏడుస్తుందని ఆ ఇన్స్పెక్టర్ ముందు, ఆ సిఐ గారి ముందు కూర్చున్నా. నీ పేరేం పని అన్నాడు. డానియల్ అన్నా. ఏం చేస్తుంటావు? ప్రైవేట్ స్కూల్ టీచర్ని అండి అన్న. ఎక్కడ? పలానా స్కూల్లో. ఏం చెప్తావు? మ్యాథమెటిక్స్ చెప్తావు సార్ అన్న. ఆహా, ఈ అమ్మాయి నీకు ఎక్కడ తెలుసు అన్న. నా స్టూడెంట్ అండి అన్న. ఈ అమ్మాయి పేరేం తెలుసా? తెలియదు సార్ నాకు. నీ స్టూడెంట్ ఎలా అయింది అన్నాడు. ఎందుకంటే చెప్తే పొరుగు పోయిద్దని చెప్పలా. అమ్మాయి పేరు తెలుసా? దైవకృప. అమ్మాయి పేరేమో దైవకృప, చేసే పనులన్నీ రోత పనులు. అందుకని నేను తెలియదని అనేసా. ఆ పేరు చెప్పడానికి ఇష్టపడలా. చేసిందేమో రోత పని, భయంకరమైన పాపం చేసింది. పేరు చూస్తేనేమో దైవకృప. అప్పుడు ఇన్స్పెక్టర్ అన్నారు, ఆమె పేరు తెలుసా అన్నాడు. ఇంకేమో 2-3 సార్లు అడిగితే ఏం చెప్పాను, ఇక నవ్వి తెలుసు సార్ అన్న. నువ్వు క్రిస్టియన్వా అన్నాడు. సార్ ముస్లిం కన్వర్ట్ అండి, ముస్లిం మతం నుంచి ప్రభు నమ్ముకున్నాను, ఆమె క్రిస్టియన్ సార్ అన్న. నిజమా అన్నాడు. అవును సార్ అన్న. మరి ఆమె చేసిన పని ఏంటి? తప్పే సార్, తప్పే, క్షమించండి. తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తున్నాడు, తప్పే. ఆమె పేరు తెలుసా? తెలుసండి. దైవకృప. అవునండి. మరి అలాంటి వ్యక్తి అలా చేయొచ్చా? చేయకూడదండి. పేరు చూస్తేనో దైవకృప, చేసే పనులన్నీ రోత పనులు, కామాతృతకు ఉపయోగించింది. తీరా వెళ్ళిపోయి అమ్మాయిని సరే చూసి జాలిపడి వదిలేశాడు. ఇంకెప్పుడు చేయబాకు, గద్దించి పంపించాడు. వెళ్ళిపోతూ నేను ఒక క్వశ్చన్ అడగచ్చా సార్ అన్నాడు సిఐ గారిని. ఏంటి మీ పేరేం పేరు సార్? జయరాజ్ అన్నాడు. సార్ ఇవారా క్రిస్టియన్ సార్ అన్న. ఎస్, అందుకని అడిగాను నేను, ఈ అమ్మాయి పేరేం పేరు తెలుసా అని. అర్థమైందా? దైవ కృపను కామాతృతకు ఉపయోగించుకుంటారు కొంతమంది. వ్యభిచారం చేయడానికి ఉపయోగించుకుంటారు, దొంగతనం చేయడానికి ఉపయోగించుకుంటారు, రోత పనులు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకమ్మే చేశాండి? అంతా దేవుని కృపనండి అంటారు. ఇలా సంవత్సరం అంతా నువ్వు ఎన్నిసార్లు దేవుని కృపను కామాతృతకు ఉపయోగించావు. దాన్నే ఒక భక్తుడు ఇలా అన్నాడు ఇంగ్లీష్లో, మిస్ మ్యాచింగ్ గ్రేస్ అంట. మిస్ మ్యాచింగ్ గ్రేస్. మీరు మ్యాచింగ్ షాప్కి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? షర్టు ఏదైతే ఉందో ప్యాంటు కూడా కొంచెం ఆపోజిట్ వేయడానికి ఇష్టపడతాం కదా. ఆడవాళ్ళు అయితే ఇంకా మ్యాచింగ్ బాగా చేస్తారు దీనికి కదా కదా. క్యారెక్టర్లో కూడా మ్యాచింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఎన్ని బ్రదర్ ఎలా చేశారు? అంతా దేవుని కృప అండి. మిస్ మ్యాచింగ్ గ్రేస్ ఇది. రెండోది ఏంటంటే, ఈ సంవత్సరం అంతా దేవుని ఎదుట యథార్థంగా నువ్వు చెప్పు, మిస్ మ్యాచింగ్ గ్రేస్ చేసావా? కృపను కామాతృతకు ఉపయోగించావా? బూతులు మాట్లాడే విషయంలో ఎంత చండాల బూతులు మాట్లాడతారో.
మళ్ళీ ప్రైజ్ లాడ్ బ్రదర్. మా ఇంట్లో ఎన్నో కష్టాలు వచ్చినాయండి, బాధలు వచ్చినాయండి. దీన్ని ఏమంటారు? మిస్ మ్యాచింగ్ గ్రేస్. అది దేవుని కృపను దూరం చేసుకుంటారు. దాన్ని మిస్యూజింగ్ గ్రేస్. దేవుని కృపను కామాతృతకు ఉపయోగించుకుంటాడు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని పట్టుకుంటారు కొంతమంది. ఎందుకు? దూరంగా ఉండి ప్రైజ్ లార్డ్ చెప్పలేవా? పెద్దోడు అయ్యి ఉండి అమ్మా బాగా చదువుకోమా దూవుతారు. ఇట్లా అంత అవసరం ఏంటి? మగవాళ్ళు దూవే, ఆడవాళ్ళు దూవుతావు ఎందుకు? మిస్ మ్యాచింగ్ రేస్. అది దూరంగా ఉండి చెప్పలేవా? దూరంగా ఉండి ప్రైజ్ లార్డ్ చెప్పలేవా? ఎవరైనా ప్రైజ్ లార్డ్ చెప్పొస్తే భుజం మీద చేస్తారు కొంతమంది, వెనకాల నుంచి తాగుతూ ఉంటారు. దేవుని కృపను కామాతృతకు ఉపయోగిస్తారు. బిలీవర్సే ప్రభు రక్షణ పొందావా? రక్షణ పొందాను. బాప్తిజం పొందాను. బల్ల పొందుతున్నాను. కానీ ఏం చేస్తావు? ఎవరన్నా వస్తే అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా అని దూవుతారు కొంతమంది. అంత అవసరమా? అందుకనే భక్సింగ్ గారు దగ్గర ఉండే ఒక అతన్ని ఇలా అన్నాడు, ఎవరితో అయినా సరే 3 అడుగులు దూరంగా ఉండి మాట్లాడు, 3 నిమిషాలు మాట్లాడు, 3 మాటలు మాట్లాడు. మళ్ళీ చెప్పనా? భక్సింగ్ గారి యొక్క శిష్యుడు ఒక మాట అన్నాడు. ఆయన దగ్గర నేర్చుకున్న తర్ఫీ పొందిన ఒక భక్తుడు అన్నాడు, ఏ వ్యక్తితో అయినా మగవాడైనా ఆడవాళ్ళైనా ఎగురికి మాట్లాడడానికి వస్తే 3 అడుగుల దూరం నుండి మాట్లాడు, 3 నిమిషాలే మాట్లాడు, 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడు. అర్థమైందా? నువ్వు వచ్చి చెవులు కొరకక్కర్లా, దూరంగా గట్టిగా పెద్దగా మాట్లాడు. దాన్ని మిస్యూజింగ్ గ్రేస్. దేవుని కృపను ఇంకో చోట ఉపయోగించుకోబాకు, నీ అవసరాల కోసం ఉపయోగించుకోబాకు, నీ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోబాకు. దాన్ని మిస్యూజింగ్ గ్రేస్ అని అంటారు. ఈ సంవత్సరం అంతా ఇలాంటి చేసావా? ప్రభు బల్ల ఉంది, ప్రభు నన్ను క్షమించు, ప్రభుని అడుగు. 3వ దానికి వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోదును అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులై పోదురేమోనని చాలమ్మ. అక్కడ ఒక మాట మీరు చూడండి, దేవుని కృపను పొందకుండా తప్పిపోవుదునేమో. దేవుని కృప నుంచి తప్పిపోవుట. తప్పిపోవడం, దేవుని కృప నుంచి తప్పిపోవడం ఏంటి? దాన్ని ఏమంటారంటే మిస్లీడింగ్ గ్రేస్ అని అంటారు. మిస్లీడింగ్ గ్రేస్, దేవుని కృప నుంచి తప్పిపోవుట. సొంత ప్రయత్నంగా నువ్వు సొంతగా ప్రిపేర్ అయ్యి సొంత జ్ఞానంతో ఎట్ట పడితే అట్ట స్టేజీలు ఎక్కి మాట్లాడటం, అది మిస్లీడింగ్ గ్రేస్. దేవుని ఆత్మచేత దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని సంపాదించుకొని అది ప్రజలకు అందించడం అనేది దేవుని కృప. అది మిస్లీడింగ్ గ్రేస్. తప్పిపోవటం, దేవుని కృప నుంచి తప్పిపోయి మాట్లాడటం. ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో చేశావు? అపవిత్రురాలైపోయావు, నీకు తెలియదు. అది నువ్వు అపవిత్రులయ్యావు, నీకు తెలియదు. నువ్వు పవిత్రురాలు అనుకుంటావు, పవిత్రులు అనుకుంటాం. మనం అపవిత్రులు. మనం దాన్ని మిస్లీడింగ్ గ్రేస్ అని అంటారు. దేవుని ఆత్మచేత నడిపింపబడకుండా ఉంటాం, దేవుని కృప ద్వారా నడిపించబడకుండా ఉంటాం, దేవుని జ్ఞానంతో నడిపించబడకుండా ఉంటాం. కారణం ఏంటి?
పైన మనం చూస్తే కామాతురత, దేవుని కృపను దేని ఉపయోగించాం? కామాతురతకి. దేవుని కృపను దేని ఉపయోగించాం? దూరం అయిపోయేట్టుగా చేశాం, దుర్వినియోగం చేశాం. దేవుని కృపను మూడవది మనం చూసింది, దేవుని కృపను పొందుకోకుండా అపవిత్రులైపోయాం. ఈ సంవత్సరం అంతా ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు పరిశీలించుకోండి. నిజంగా కృపతో నింపబడితే అబ్బా నిజంగా నీకు ప్రైజ్ లాడ్ బ్రదర్, నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను చెప్తున్నాను. నేను నీలాగా నేను కూడా బ్రతికేట్టుగా ప్రార్థన చేయి. దేవుని కృపను వ్యర్థం చేయబాకండి, విచ్చలవిడిగా వాడబాకండి. దేవుని ఆత్మ ప్రేరేపణతో మీతో మాట్లాడుతున్నాను నేను. దేవుని కృపను దూరం చేసుకోబాకండి, దేవుని కృపను కామాత్రతకు ఉపయోగించబాకండి, దేవుని కృపను పొందకుండా తప్పిపోయేట్టుగా చేసుకోబాకండి. దాని ఇంగ్లీష్లో నెంబర్ 1 మిస్ యూజింగ్ గ్రేస్, నెంబర్ 2 మిస్ మ్యాచింగ్ గ్రేస్, నెంబర్ 3 మిస్ లీడింగ్ గ్రేస్. మిస్ ఎంఎస్ మిస్ తప్పిపోవుట, పొందకుండా ఉంట, కామాతురతో ఉంచుట. 4 చెప్తున్నా మీకు నేను. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక పక్క పేజీ కొంచెం 2 పేజీలు తిప్పండి, ముందుకు తిప్పండి. రెండవ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నిరర్ధకము. దేవుని కృపను నిరర్ధకం చేయటం, పాడు చేయటం అంటే దేవుని కృపను వంచి చెప్పటం. దాన్ని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్లో? మిస్గైడింగ్ గ్రేస్. మిస్గైడింగ్ గ్రేస్, నిరర్ధకం చేయటం. గైడ్ చేస్తాం, నిరర్ధకం చేయడానికి గైడ్ చేస్తాం. మిస్గైడింగ్ గ్రేస్. చాలాసార్లు దేవుని కృపను నిరర్ధకం చేస్తాం, అర్థవంతంగా ఉపయోగించాం, నిరర్ధకం చేస్తాం. ఈ సంవత్సరం అంతా చేసావా? తప్పులేదు, కన్నీరు కాచు, పశ్చాత్తాపడు. ప్రభువా నేను చేశాను, ఐ డన్ ద మిస్టేక్. అది ఎప్పుడు చేయాలి? రేపు చేస్తావా? ఇంటికి వెళ్ళి ఎల్లుండి చేస్తావా? ఆ తర్వాత ఎప్పుడు నీ తీరుకున్నప్పుడు చేసుకుంటావా? దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? ఇదే అనుకూలమైన సమయం. దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సాల్వేషన్. ఇదే అనుకూలమైన సమయం. ఇదే ఇప్పుడే పశ్చాత్తాపడు. నీ కృపను నేను దూరం చేసుకున్నాను, నీ కృపను నేను కామాతురతకు ఉపయోగించాను, నీ కృపను నేను పొందకుండా తప్పిపోయాను, నీ కృపను నిరర్ధకం చేశాను. నేను క్షమించు ప్రభువా. నీ నోటితో ఒప్పుకో, దేవుడు నిన్ను మళ్ళీ రెస్టోర్ చేస్తాడు. అద్భుతంగా ఆయన కృపతో నింపి ఇంటికి వెళుతాం. ఎంత అద్భుతం! దాన్ని పొందుకుంటావా? 5వ చెప్తున్నా మీకు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం చదువుతున్న బుక్కులోనే తీయండి. 6వ అధ్యాయము 1వ వచనము. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కొంతమంది దేవుని కృపను ఏం చేస్తారు? వ్యర్థం చేస్తారు. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు తెలుసా? మిస్ ప్లానింగ్ గ్రేస్ అని అంటారు. ప్లాన్ చేస్తారు,
ఈ దేవుని కృపను వ్యర్థం చేయడానికి ఏం చేద్దాం? ఎవరి మీద నిందలేద్దామా? ఎవరితో బూతులు మాట్లాడదామా? ఎవరిని కొడదామా? దేవుని కృపను వ్యర్థం చేయడానికి కొంతమంది రెడీగా కూర్చుంటారు. వాళ్ళు సాతాను సంబంధులు, సౌలు సంబంధులు, పౌలు సంబంధులు కాదు, సౌలు సంబంధులు. బాణం విసిరేస్తారు. మనం ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అందుకనే దావీదు అన్నాడు, ఇవి నాకు వాడుకలో లేదు. సౌలు అన్నాడు, శిరస్నానం పెట్టండి, డాల్ని ఇవ్వండి, కత్తినివ్వండి ఆ గొల్లియతను చంపడానికి. ఇవి నాకు వాడుకలో లేదు. కొంతమంది దేవుని కృపను ఏం చేస్తారంటే వ్యర్థం చేస్తారు. దాన్ని మిస్ ప్లానింగ్ గ్రేస్ అని అంటారు. ప్లాన్ చేస్తారు దేవుని కృపను వ్యర్థం చేయటానికి. ఆ రోజు చెప్తాను మీకు నేను. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము 4వ వచనము. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడేవాడు ఎవరో క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూసారా మీరు అక్కడ? అండర్లైన్ దట్ వర్డ్. కొంతమంది దేవుని కృపలో నుండి తొలగిపోయారు. దానికి ఈ పేరు పెట్టుకున్న ఇంగ్లీష్లో మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రేస్. మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రేస్. దేవుని కృపను అర్థం చేసుకోరు. దేవుడు క్లియర్గా మీ చెవులకు వినపడేటి చేసినా కూడా ఇది నాకు కాదులే అని వెళ్ళిపోతారు. ఇది నాకు సంబంధించిన కాదులే. దేవుని కృపలో నుంచి తొలగిపోతారు. దేవుని కృప నుంచి తొలగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సంవత్సరం అంతా అలా చేసావా? లాస్ట్ అండ్ ఫైనల్ 7వది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పక్క పేజీలో ఉంటుంది. 15వ అధ్యాయము 10వ వచనము. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కొంతమంది ఏం చేస్తారు? ఆపోజిట్ చెప్పండి. కొంతమంది దేవుని కృపను ఏం చేస్తారు? నిష్ఫలం చేస్తారు. అలా నిష్ఫలం చేసిన వారు ఎవరు ఉన్నారా బైబిల్లో? ఇస్సాకు ఇద్దరు కుమారులు. ఒకరి పేరు ఏసావు, ఒకరి పేరు యాకోబు. పాపం ఇస్సాకు ఆశ ఉంది పెద్దవాడిని ఆశీర్వదించాలని. ఏసావు పిలిచాడు, నాయనా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అడవికి వెళ్ళి నాకు ఇష్టమైన మాంసమును తీసుకొని రాయా, నేను తిని తృప్తిపడి నేను ఆశీర్వదిస్తాను. బాగా వినండి ఈ మాటల్ని. పాపం ఏసావు వేటకెళ్ళాడు, టైం అంతా వేస్ట్ చేశాడు. వేట లేటుగా పడిందో ఎట్టబడిందో తెలీదు. అరణ్యంలో భోజనం తేవటం లేట్ అయిందని ఎమ్మడినే ఆ భోజనం తీసుకొచ్చింది ఎవరు? యాకోబు తీసుకొచ్చాడు. నువ్వెవరు అయ్యా? నేను ఏసావునే. నీ మాట చూస్తేనేమో యాకోబులాగా ఉన్నావు. ఏంటిది ఇట్లా ఉన్నది? కాదు నాయన, నేను ఏసావుని, దీవించు. చాలాసార్లు నిష్ప్రయోజనం చేస్తాం మనం. దేవుని కృపను టైం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను కాపాడు. ఎందుకు? ఆశీర్వాదంతో ఎవరు తీసుకెళ్లారు?
యాకోబు తీసుకెళ్ళాడు. ఎవరు రావాలి? ఏసావుకి రావాలి. ఆశీర్వాదం అంతా పోయిన తర్వాత నువ్వు ఏడుస్తే ప్రయోజనం. దేవుని కృప అంతా పోయిన తర్వాత ఏడుస్తే ప్రయోజనం. ఆ కృప నుంచి దూరం అయిపోతే నిష్ప్రయోజనం అయితే నీకు ప్రయోజనం ఏంటి? నిష్ఫలమైతే నీకు ప్రయోజనం ఏంటి? ఏం ఉపయోగం? దేవుని కృపను నిష్ఫలం చేయబాకు. వాడుకో. టైం ఉన్నప్పుడే, దేవుడు మాట్లాడినప్పుడే ఏడువు. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు. నీ కృపను దుర్వినియోగం చేశాను. ఈ సంవత్సరం అంతా నీ కృపను నేను దుర్వినియోగం చేశాను. నన్ను క్షమించు ప్రభా. ఒకరోజు డేవిడ్ లివింగ్స్టన్ గారు, దైవజనుడు, ఉదయాన్నే లేచి దేవునితో ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాడంట, స్తుతిస్తాడంట, ఆరాధిస్తాడంట. ఆయన నివాసం చేస్తుంది అడవిలో. ఒకరోజు ఏడుస్తున్నాడంట రోడ్డు మీద పడి. విశ్వాసం ఉంది. ఎందుకు నాయన ఏడుస్తున్నావు? ఎందుకు నాయన ఏడుస్తున్నావు నువ్వు అంటే, చెప్పు అని ఒక ఆయన బలవంతంగా లేచి నిలబడి నువ్వు ఏడడం తర్వాత, ఆగు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అన్నాయంట. ఏమి లేదు, నాకన్నా ఒకళ్ళు పెందల కన్నా లేచి ప్రభువును స్తుతించారు. ఈరోజు ఆయన కృపను పోగొట్టుకున్నాను నేను. ఎవరు అంటే, నాకన్నా ముందు పక్షి లేచింది. పక్షి లేచి కూకు అని పలుకుతుంది, ప్రభువును స్తుతిస్తుంది. ఈరోజు దేవుని కృపను పోగొట్టుకున్నాను నేను. నా మొదటి దినాన్న, మొదటి సెకండ్, మొదటి క్షణము దేవునికి వాళ్ళని నేను. దేవుని కృపను పోగొట్టుకున్నాను. అందుకు నేను ఏడుస్తున్నాను. అందుకని నేను పశ్చాత్తాపడతాను. ఎందుకు ఇంకొక క్షణం ముందు లేకలేకపోయాను? పక్షి కన్నా ముందు ఎందుకు లేకపోయాను? పక్షి కన్నా ముందు లేచి ఎందుకు ప్రార్థన చేయలేకపోయాను? పక్షి కన్నా ముందుకు లేచి ఎందుకు ఆరాధించలేకపోయాను? పక్షి కన్నా ముందుకు లేచి ఎందుకు నేను స్తుతించలేకపోయాను? అయ్యో, ఈరోజు నేను దేవుని కృపను పోగొట్టుకున్నానే. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆ విధంగా ప్రార్థన చేశాడు. ఆ విధంగా ఏడుస్తున్నాడు. గూడు మొత్తం విందంట అది. ఒక్కళ్ళు తలకాయ ఉంచుకొని పశ్చాత్తాపడ్డారంట. ప్రభువా క్షమించు, మేము పెందల కాడ లేగలేకపోతాం. నేను లేచేది ఎప్పుడు తెలుసా ప్రభువా? అందరూ లేచిన తర్వాత, అందరూ మొహం కడుక్కున్న తర్వాత, అందరూ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అప్పుడు లెగుస్తాను ప్రభువా నేను. ఈ దైవజనుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పక్షి లేవతలికి నేను లెగిసి నిన్ను ఆరాధిస్తాను అంటున్నాడు. ఆ ఒక్క మాట ఆ గుడి మొత్తాన్ని మార్చేసిందంట. అందరూ ఉదయాన్నే లేచి ప్రభువును స్తుతించటం, ఆరాధించటం ప్రారంభించాడంట. దేవుని కృపను నిష్ఫలం చేయబాకండి. దేవుడు నిన్ను బ్రతికించాడంటే ఆయన కృప. ఆ నోటితో స్తుతించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని గ్రేస్ అనే మాటకి ఒక భక్తుడు ఇలా నిర్వచించాడు. ఎలా నిర్వచించాడంటే, గ్రేస్, GRACE, గ్రేస్ అంటారు కదా. మన బ్రతుకంట ముందు జీ అనే లెటర్ చెప్పాడు. గ్రేస్లో మొట్టమొదటి లెటర్ జీ, గ్యారంటీ. జీ అంటే గ్యారంటీ అంట. నీ లైఫ్కి ఏమైనా గ్యారంటీ ఉందా? నా బ్రతుక్కి ఏమైనా గ్యారంటీ ఉందా? మన అందరి జీవితాలకు గ్యారంటీ ఏమైనా ఉందా? కాబట్టి పందెలకన్నా లేచి ప్రభుని స్తుతించు, పందెలకన్నా లేచి ప్రభుని ఆరాధించు. నువ్వు భూలోకంలో ఉన్నంతసేపే కదా ప్రభుని ఆరాధించేది. భూలోకంలో ఉన్నంతసేపు కదా ప్రభు మందిరానికి వచ్చేది. భూలోకంలో ఉన్నంతసేపు కదా ప్రభుని ఆరాధించేది, ప్రార్థన చేసేది. అందుకనే నీ లైఫ్కి గ్యారంటీ లేదు. అందుకనే గ్రేస్లో జీ అనేది గ్యారంటీ. నో గ్యారంటీ ఇన్ అవర్ లైఫ్స్. సరే వింటున్నా. ఆరంటే ఏం చెప్తాడా అని? నీ ఉద్యోగానికి గ్యారంటీ ఉందా అన్నాడు. లేదు, ఏ రోజు ఊడిపోయిందో నాకే తెలియదు. అసలు నాది ప్రైవేట్ జాబు. ఏ రోజు ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఏ రోజు పోయిద్దో నాకే తెలియదు. నీ కుటుంబానికి గ్యారంటీ ఉందా? లేదు. నీ ఆరోగ్యానికి గ్యారంటీ ఉంది. ఈరోజు బాగుంటావు, రేపు పొద్దున్న లేస్తే తలకాయ నొప్పి అంటావు, నీరసంగా ఉందంటావు. ఏమన్నా గ్యారంటీ ఉందా? నో గ్యారంటీ. అందుకనే జీ ఫర్ గ్యారంటీ, ఆర్ ఫర్ రివార్డ్. బహుమానం. చాలాసార్లు దేవుడు అంట బహుమానాలు తీసుకొచ్చి మీ ఇంటి ముందు నిలబడతాడంట. ఇలా పట్టుకొని నిలబడతాడంట, నీకు ఇవ్వాలని. తెర చూస్తే అక్కడ నువ్వు ఉండవంట.
అక్కడ ఉండనే ఉండవంట. దేవుడు నీకు రివార్డ్ వాళ్ళని ఇష్టపడతాడంటే, కానీ నువ్వు అది తీసుకోవడానికి కానీ ఆ సమయాన్ని అంతా వ్యర్థం చేసి ఎక్కడో కూడా కలిపి ఎప్పుడుకో వస్తాడు. ఈలోపు ఆయన వెళ్ళిపోతాడు. ఆ రివార్డు తీసుకొచ్చిన ఆయన వెళ్ళిపోతాడు. రివార్డు ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. ఏ ఫర్ ఎష్యూరెన్స్ ఇచ్చే ఆయన నీ కోసం నిలబడి వెళ్ళిపోతాడు. సి ఫర్ కాంప్లిమెంట్. ఈ ఫర్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. నీ జీవితాన్ని కడతాడు ఆయన. ఆయన కట్టలోపు నువ్వు వెళ్ళిపోతావు. కృప నుంచి తిరిగిపోతావు. కృపను నిష్ప్రయోజనం చేసుకుంటావు. అలా ఉండకుండా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు సరిచేయబడాలి. ఈ సంవత్సరం అంతా ఇలా చేశావు. 1, కృప నుంచి దూరం అయిపోయావు. 2, నా కృపను కామాతురతకు ఉపయోగించావు. 3, నా కృపను పొందకుండా వెళ్ళిపోయావు. 4, నా కృపను నిరర్ధకం చేశావు. 5, నా కృపను వ్యర్థం చేశావు ఈ సంవత్సరం అంతా. 6, నా కృపలో నుంచి తొలగిపోయావు. 7, నా కృపను నిష్ఫలం చేశాను. ఇంగ్లీష్లో కూడా చెప్తాను. 7 గుర్తుపెట్టుకోండి బాగా. నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నీ కృప నుంచి నేను నిష్ఫలం చేయను. ఇక నుంచి ఒక తీర్మానంకు రా. మిస్యూజింగ్ గ్రేస్ నెంబర్ 1. నెంబర్ 2, మిస్మ్యాచింగ్ గ్రేస్. నెంబర్ 3, మిస్లీడింగ్ గ్రేస్. నెంబర్ 4, మిస్గైడింగ్ గ్రేస్. నెంబర్ 5, మిస్ప్లానింగ్ గ్రేస్. నెంబర్ 6, మిస్అండర్స్టాండింగ్ గ్రేస్. నెంబర్ 7, మిస్క్లెయిమింగ్ గ్రేస్. క్లెయిమ్ చేస్తావు. దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటున్నాను. నేను స్పష్టంగా మాట్లాడాడు. దేవుడిచ్చిన కృపను దుర్వినియోగం చేసావా? నిష్ప్రయోజనం చేసావా? తొలగిపోయావా? మిస్యూజింగ్ చేసావా? మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావా? దేవుడు మనందరితో ఈ దినాన మాట్లాడాడు. పశ్చాత్తాపడదాం. నీ గ్రేస్ని, నీ కృపను వ్యర్థం చేశాను ప్రభువా, క్షమించు ప్రభువా అని బలలో యోగ్యంగా పాల్పొందాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యము తన వెన్నికల్లో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం.